హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది. ఏంటంటే అసలు బ్లౌజ్ స్టిచ్ చేస్తాము, సింథటిక్ బ్లౌజ్ అయినా సరే ఈ బ్లౌజ్ ఇలా కుట్టిన తర్వాత ఇలా ముడతలు వస్తుంటాయి. నాదైనా సరే ఎవరిదైనా సరే మనం మిస్టేక్ చేస్తే కంపల్సరీ అవుతుంటాయి. అది ఎందుకు అవుతుంటది? అది కాకుండా మనం ఎలా వేయాలి అంటే మనదంటే వేసుకుంటామేమో అని కస్టమర్స్ అంటారు. 2 సార్లు వేసుకోగానే బ్లౌజ్ అంత ముసుకులు ముసుకులు, పైన క్లాత్ పైన తేలినట్టు, లోపల క్లాత్ లోపల పట్టేసినట్టు అవుతుంటది కదా. నేను చెప్పే టిప్ ఫాలో కండి, దాని వల్ల మీకు అస్సలు ముడతలు రావు. ఇది టిప్, మధ్యలో చెప్పే టిప్ అన్నట్టు. నేను ఏ టైంలో ఎప్పుడు చెప్తానో తెలియదు. సెకండ్ వచ్చేసి మన వీడియో వచ్చేసి ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం కదా. కటింగ్ చేసేటప్పుడు నేను టేపు కొలత అస్సలు యూజ్ చేయకుండా బ్లౌజ్ మెజర్మెంట్ చేసి చూపిమని ఒక ఆమె కామెంట్ చేసింది. ఆమె కోసము ప్లస్ మీ కోసము అస్సలు టేప్ యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ప్లస్ మళ్ళీ దాంతో పాటు ఏం చేద్దామంటే మనకు 3 పాయింట్లతోటి బ్లౌజ్ కొలత పర్ఫెక్ట్ మొత్తం బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు. ఆ 3 కొలతలు ఏంటిది అనేది మనది ఈరోజు టాపిక్ అన్నట్టు. ఇదిగోండి, మనం ఫస్ట్ బ్లౌజ్ వేసుకునే ముందు మనం ఇలా కంపల్సరీ నానబెట్టుకున్న తర్వాత ఇలా లాక్కోవాలి. ఈ లాగడం వల్ల మనకు ముడతలు అనేటివి రావు. మళ్ళీ మనకి వీలైతే ఈ అంచు ప్లేస్ నుంచి ఈ అంచు వరకు కూడా మనం లాక్కోవాలి. ఇలా ఓకే. లాగిన తర్వాత మనం అంచుల ఆపోజిట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా అంచుల ఆపోజిట్ ఫోల్డ్ చేసి మనం కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇట్లా ముసుకుల్లాగా రాకుండా ఇలా సెట్ చేసుకోవాలి. చాలా మంది ఏమవుతుందంటే ఇక్కడ ఏసుకోసులు ఉంది కదా అని ఈ క్లాత్ని ఇలా సమానం అనడానికి ఇలా పెట్టేసుకుంటారు. ఇలా పెట్టుకోవద్దు. మనకి ఇక్కడ ఎంత ఎక్కువ తక్కువ ఉంటే అంత అటు వెళ్ళిపోని ఇవి 2 సమానం ఉండే విధంగా చూసుకోవాలి. క్లాత్ ఇలా సెట్ అయిన దాన్ని మిడిల్ నుంచి ఇలా అనేసుకోవాలి. దీనివల్ల కూడా మన క్లాత్ అనేది ముడుకొస్తుంది. ఓకే, ఇదిగోండి ఇలా చేసిన తర్వాత మనకి 2 సమానం లేవు కదా, సమానం రావు. సమానం రాకపోతేనే మన కరెక్ట్ అన్నట్టు. అందుకు సమానం వచ్చింది అనుకో, మనం ఈ క్లాత్ అనేది ఇటు జరిపేసుకున్నాము అంటే మన నేత అనేది ఇటు జరుగుతుంది. జరగడం వల్ల మన క్లాత్ క్రాస్ అయిపోయి మనము బ్లౌజ్ కుట్టి వాష్ చేసిన తర్వాత మనకు ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాగా మనం ఎగ్జాక్ట్గా ఎల్ స్కేల్ అయితే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత వస్తుంది. ఇలా ఒక లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ కుట్టుకొక లైన్ వేసుకోవాలి. వేసుకొని ఇది క్లాత్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి మనం కట్ చేసే బ్లౌజ్ ఇది అన్నట్టు ఇలా ఉంది పీసు. దీన్ని ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ ప్రకారంగా మనం టేప్ యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ చేద్దాం అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. 4 మడతలు ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ హైట్ తీసుకోవాలి. ఈ షోల్డర్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇలా పట్టుకోవాలి. ఇలా మనం ఒకటి లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్ తీసుకొని ఈ కుట్టుకు వదిలేసి హైట్ ఇక్కడ కుట్టుకు వదిలేసి పెట్టుకోండి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఇలా మీరు ఇంకో రెండో సైడ్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి క్రాస్ వస్తుంది. మనం ఇట్లనే పెట్టేసుకోవాలి. మనం టేప్ ఏం పెట్టుకోవద్దు. ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత చుట్టుకొలత పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. సైడ్ ఇగో మనకు సేమ్ ఎంత వచ్చిందో అంత పెట్టి ఎక్కువది పెట్టేసుకోవాలి. కింది నుంచి నెక్ కొలుసుకోవాలి. ఇక్కడ కుట్టు వదిలేసేయాలి. మన ఈ కుట్టు ఎన్నిటికి ఉపయోగపడుతుందో చూడండి. ఇలా మళ్ళీ ఎక్స్ట్రా ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇది కింది నుంచి చంక భాగంకు పెట్టినామా. ఈ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి 10th వస్తుంది, అది చెక్ చేసుకోవాలి. ఇలాగా ఇది కరెక్ట్ గా చెక్ చేయకపోతే మన బ్లౌజ్ అనేది ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది. ఇది 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 చెక్ చేయకపోతే ఇది ఒక్కొక్కసారి చంక భాగంకు ఒక పట్టికి తేడా ఉంటుంది. అది పట్టుకునే విధానంగా కూడా చేంజ్ చేయకండి. ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్లన్నీ కలిపేసుకోండి. ఇట్లనే చాలా ఈజీ అండి. చాలా మంది టేప్ అంటారు కానీ అది బట్టి ఇది బట్టేసరికి మనకు కన్ఫ్యూజ్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది మనకి ఇది చెస్ట్ పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నార్మల్గా ఇగో నెక్ ఇలా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన బ్లౌజ్ అంతానే కుట్టమన్నారా, నెక్ కొంచెం పెద్ద పెట్టమన్నారా, చిన్న పెట్టమన్నారా అని కూడా చూసుకోండి. ఇదే ఇంతే పెట్టమన్నారా అని
ఇగో మనము ఇంతే పెట్టమన్నప్పుడు వీళ్ళ బ్లౌజ్ ని ఇలాగే పెట్టేసుకొని చూసుకోండి. ఎందుకంటే మనం టేప్ పెట్టుకుంటలేము, బ్లౌజ్ కొలత ఇచ్చిండ్రు, వాళ్ళు పర్ఫెక్ట్ అంతే కుట్టమన్నారు కాబట్టి మనం ఇలాగే పట్టుకొని ఇలాగే మెజర్ చేసుకోవాలి. ఇలా చూసుకొని ఇగో ఈ దాన్ని కొంచెం క్రాస్ లో ఈ సైడ్ షోల్డర్ సైడ్ మన క్రాస్ లో ఇలా పట్టుకోవాలి. మన కుట్టు పాయింట్ ఇదే కదా, కుట్టు పాయింట్ లైన్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇగో ఇక్కడికి వచ్చింది వీళ్ళది నెక్, మనం కట్ చేసేది ఇది అనుకోవాలి. ఇలా అనుకోవాలి మనమే, అంటే కుట్టేటప్పుడు మనకు నెక్ ఇంత రావాలి, వాళ్ళకు కట్ చేసేటప్పుడు ఇంత కట్ చేయాలి. అంటే నార్మల్గా ఎంత వస్తుంది చెప్పాను కదా, మన చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చినప్పుడు 3 కంటే ఎక్కువ వస్తుంది, లేకపోతే 3 వస్తుంది. లూజ్ 3 వచ్చింది చూడండి, వీళ్ళ పాయింట్ లూజ్ 3 వచ్చింది, ఆ 3 వస్తుంది. మళ్ళీ ఇది చెప్పినాను కదా 4 వస్తుంది. నేను ఇక ఈ పాయింట్ కూడా చెప్తా. ఇక 4 ఎగ్జాక్ట్ గా పెట్టుకోండి. ఇక ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకోగా 4 సరిపోతుంది. చూడు ఎగ్జాక్ట్ వచ్చింది 4 ఇది 4 ఇది 3 లూజ్ 3 పెద్ద సైజు వాళ్ళకి. చిన్న సైజు వాళ్ళకి నేను ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పిన, ఇది టైట్ 3 ఇది టైట్ 4 పెట్టుకుంటే మన షోల్డర్ అనేది కంపల్సరీ వేళ్ళ ద్వారానే షోల్డర్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఈ లైన్ కి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నప్పుడు కొంచెం క్రాస్ పోకుండా చూసుకోండి. పెట్టుకొని ఇది ఇలాగా 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇది 2.5 పెట్టేసుకోండి. ఇదిగోండి మనం ఇది 2.5 అంటే నేను టేప్ యూజ్ చేయకపోతే నేను ఎలా అనేది చెప్తా చూడండి. ఇగో ఇది మన 2 కాట్లు ఉంది కదా, ఈ 2 కాట్లంతా ఇది పెట్టుకోండి. ఇగో ఇది 4 ఇది 4 ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇగో ఇలా అసలు టేపే యూజ్ చేయకుండా మీకు ఆ పద్ధతి చెప్పినా ఈ పద్ధతి చెప్పినా ఇగో ఇలా 4 ఇలా 4 పెట్టేసి ఇది ఇలా కాట్ తోటి ఇలా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. ముడతలు అలాంటివి ఏం రావు. మనం ఫాస్ట్ గా బ్లౌజ్ కూడా కుట్టేసే విధంగా వస్తుంది. మళ్ళీ వాళ్ళ చంక రౌండ్ కి మన చంక రౌండ్ కలిసిందండి. లేదా చూద్దాం. ఇది చూడండి కొంచెం 1/2 ఇంచు తేడా వచ్చింది. ఈ 1/2 ఇంచు వల్ల తేడా ఏమి కాదు, మనం కుట్టేటప్పటికి సెట్ అయిపోతుంది. ఓకే, పాయింట్ దగ్గర ఓకే. ఇంత బాగా కట్టింగ్ చూడండి. ఇది అయిపోయింది కదా, మనం ఈ లైన్ వేసిన ప్రకారంగా ఈ లైన్ వేసుకుందాం. కొంచెం డీప్ కొంచెం క్రాస్ వేసుకుందాం. ఇలాగా డ్రా చేసేసుకో డీప్ కోసం. బ్యాక్ పార్ట్ ఫినిష్. ఈ మిడిల్ నుంచి డాట్ పెట్టాలి. ఈ మిడిల్ నుంచి డాట్ పెట్టాలంటే చాలా మంది ఇలా ఎలా వేసుకోవాలా అనేది తెలియదు కదా. మనం ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత షోల్డర్ మిడిల్ లో పెట్టేసుకొని 2 మిడిల్ పెట్టేసుకొని ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మన భుజాలు అనేటివి జారాయి అన్నట్టు. ఎందుకు జారుతాయి అనేది మీకు తెలియదు. ఇక దీన్ని బట్టి మనం ఇలా చూసుకొని డాట్ వేసుకోండి. మనకి ఎన్ని ఇంచులు ఎంత అనేది అవసరం లేదు. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలానే పెట్టేసి ఇదే క్లాత్ని ఇలా పట్టేసుకొని ఇదిగోండి ఇలా అనేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాం. క్రాస్ కట్టింగే కాబట్టి దీన్ని ఇలాగే తెచ్చి ఈ చంకలు అంచుల సైడ్ పెట్టేసేయాలి. మన క్లాత్ క్రాస్ గా పెట్టేసేయాలి. పెట్టినప్పుడు మనం కింద సరిపోతుందా లేదా ఒక్కసారి చూసుకోండి. ఇలా సరిపోతుంది. -2 ఇంచెస్ పెట్టుకున్న ప్రకారంగా కిందికి షేప్ వచ్చిన ప్రకారం సరిపోతుందా చూసుకొని మనం చుట్టూ డ్రా చేసేయాలి. దీన్ని డ్రా చేసే విధానంలోనే మనకు పొరపాటు చేస్తాం. మనం టేప్ లేకున్నా సరే కానీ కొంచెం ఈ డ్రా చేయడం వల్ల మనకు కొంచెం ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇదిగోండి తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టగానే ఫస్ట్ పాయింట్ ఏం చేస్తాం, మనము ఈ 3,000 తోటి 3,000 అంతా ఇక్కడ మైనస్ చేసుకుందాం. మైనస్ చేసుకొని ఇగో ఇలా మనకు తెలియాల్సిన పాయింట్ ఏంది, వెనక సైడ్ మనకి చెస్ట్ పాయింట్, ఈ చంక పాయింట్. ఒక పాయింట్ అయిపోయిందా, 3 పాయింట్లతోటే నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను కదా. మనకి రౌండ్ ముడతలు రాకుండా అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇలా 4,000 పెట్టుకొని చంక రౌండ్ గీసుకుంటే సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు నెక్ దగ్గర చూపిస్తాను నేను. ఇది ఆమ్ రౌండ్ లోతు తీసేసుకోండి 1/2 ఇంచు. ఇది తెలుసు, ఇది 3,000 తోటి ఇది మైనస్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చిన్న టిప్ చెప్పేస్తాను చూడండి. అస్సలు టేప్ యూజ్ చేయొద్దు. మనం ఈడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లూజ్ 3,000 ఎలా పెట్టుకున్నామో ఆ లూజ్ 3,000 ఈడ ఉక్స్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. దీని మనం మైనస్ ఇక్కడ ఎంత వేసినామో అంత వేసి
దీన్ని మెజర్ వేయాలని చెప్పాను కదా, మెజర్ చేస్తే మనకి ఎంత వస్తుందో నెక్ అంతే వస్తుందండి. అది కరెక్ట్ గా ఉంటది. ఒక్కొక్కసారి తేడా కావచ్చు కానీ మన తెలియని వాళ్ళకైతే ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ వరకు నెక్ వస్తుంది. మళ్ళీ దీన్ని మీరు ఇలా కూడా కొలిచి చూసుకోండి, పర్ఫెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. ఇది మనకు సెకండ్ పాయింట్ అన్నట్టు. 3 పాయింట్లు తెలిస్తే మనం బ్లౌజ్ కటింగ్ విధానం అయితే ఈజీగా వేసుకోవచ్చు. చూడ వచ్చేసిందా. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచే పట్టుకోండి. ఉక్స్ పట్టి ఈ క్రాస్ పట్టి ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డాట్ వేయడానికి క్రాస్ పట్టికి సరిపోని విధంగా వేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని దీన్ని సాగదీయొద్దు అస్సలు. ఇక్కడ పాయింట్ వచ్చింది, కిందికి ఎంత వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా తెలుసుకోవాలి. సరిపోతుంది, సాగుతుంది కాబట్టి ఇక్కడ కుట్టుకు వదలలేను. ఓకే, ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఈ కలుపుకునే విధానంలో మనం ఈ ప్లేస్ వరకు కలుపుకొని దీన్ని పాయింట్ మీరు చేసుకోవాలి. మళ్ళీ ఇది ఈ ప్లేస్ లో కలుపుకోవాలి. అంటే ఇక్కడ షేప్ అనేది మన కిందికి ఎక్కువ రాలేదు. దీంతో ఏమన్నా తేడా అవుతుంది అంటే ఏం కాదు. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకుందాం బయట, అంతే. ఓకే, ముందు భాగం మొత్తం రెడీ అయిపోయింది. ఇదిగోండి, మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ ఇట్లాగే తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. మనకు చంక బట్టలు పడతాయి, కొంచెము చంక బట్టలు పడే విధంగానే వేసుకొని దీన్ని మనం ఇలా కింద మార్క్ చేసేసుకొని ఇది కింది వైపు వచ్చేటట్టు పెట్టుకుందాం. నీట్ గా కట్ చేసుకోండి. వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంత ఇచ్చినా సరే మనకు ఇంత చిన్నగా ఇచ్చిండ్రు, మనకి ఇప్పుడు వాళ్ళు 10 ఇంచెస్ పెట్టమన్నారు అనుకోండి, మనం అందాదకి 10 ఇంచ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం అందాదకి పెట్టేసుకోవాలి. ఇక 10 ఇంచెస్ పెట్టుకుంటాం అనుకోండి, కుట్ల కాటి ఇటు కలిపేసి మనం 10 ఇంచుల కంటే 11 ఇంచ్ 10.5 పావుదక్క 11 పెట్టుకుందాం. కుట్ల కాటి ఇటు కలిపి పెట్టేసుకొని ఒకసారి ఇలా లైన్ వేసుకోండి. మనకి ఈ బ్లౌజ్ అయితే కింద లూజ్ కి అయితే ఇచ్చిండ్రు కదా, ఈ కింద లూజ్ మాత్రం చూసుకోవాలి. అయితే మీకు ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి, కింద లూజ్ అంటే మనకి ఈ కింద లూజ్ కి ఈ కింద లూజ్ తేడా వస్తుంది. దీనికంటే కొంచెం టైట్ పెట్టుకోవాలి. ఓకే, ఇది పెట్టుకున్నాం కదా, ఇది మళ్ళీ ఉల్టా తీయడానికి కుట్టుకి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కొంచెం సింపుల్ గా బుట్టాలుగా పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ బుట్ట కోసం ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుందాం. 2-2.5 ఇంచులు కొంచెం ఎక్కువ పెట్టేసుకుందాం. సరిపోతుంది కదా. 3 పెట్టను, 3 ఇంచులు పెట్టేస్తా. ఈ 3 ఇంచులది కూడా ఒక లైన్ వేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్ట్ వేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ కామన్నట్టు. మనం మాత్రం ఒరిజినల్ ఈ హ్యాండ్ కొలత నుంచి డౌన్ తీసుకోవాలి, ఈ దాని నుంచి అస్సలు తీసుకోవద్దు. దీని నుంచే డౌన్ 3.5 తీసుకుందాము. ఈ 3.5 ఇలా మార్క్ చేసేసుకొని ఈ 3.5 కి ఇలా చేసి మనం ఒకసారి మనకు అంత డౌట్ ఉంటే కొలత బ్లౌజ్ ప్రకారంగా మనం ఆమ్ డౌన్ అనేది ఎంత ఉందో చూసుకొని కూడా డౌన్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ గా వచ్చింది 3.5 కి. కానీ ఈ ఆమ్ లూజ్ అనేది మనకి ఇంకా చంక బట్ట పడే విధంగా ఇంకా లూజ్ ఉంది. ఇక ఇక్కడికి ఉంది ఆమ్ లూజ్ అనేది, అంటే ఇంత క్లాత్ పడుతుంది అన్నట్టు. మనకి ఈ ఆమ్ లూజ్ పాయింట్ ఇది అన్నట్టు. ఆమ్ రౌండ్ పాయింట్ ఇదే, డౌన్ ఆమ్ లూజ్ పాయింట్ ఇదే. అంటే దీని ప్రకారంగా మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు వదిలేసి దీన్ని ఇలా స్ట్రేట్ గా మార్క్ చేయండి. స్ట్రేట్ గా వేసి దీనికి మిడిల్లో ఇది పెట్టేసి దీనికి మిడిల్లో ఒక పాయింట్ పెట్టి మనం ఇలా డ్రా చేసుకుందాం. ఈ డ్రాయింగ్ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇలాగే కట్ చేస్తే మీకు కొంచెం పర్ఫెక్ట్ హ్యాండ్స్ ముడతలు రాకుండా వచ్చేస్తాయి. ఇగో ఈ 3 పాయింట్స్ తెలిస్తే చాలు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ లో ఒక పాయింట్, సెకండ్ ఫ్రంట్ పార్ట్ లో ఒక పాయింట్, ముందు నెక్, థర్డ్ హ్యాండ్స్ ఈ రౌండ్ లా. మళ్ళీ మనం చెక్ చేస్తే ఈ రౌండ్ అనేది దీనంతనే రావాలి. తేడా వస్తే కూడా మనకు కరెక్ట్ గా కుదరదు. కరెక్ట్ వచ్చేసింది, చూసిండ్రా? ఇలాగా కరెక్ట్ రావాలన్నట్టు. అయితే మనం పొరపాటున ఆయన కట్ చేయకండి. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కదా, ఈ బుట్ట హ్యాండ్స్ ని సెట్ చేసుకోవాలి. దీనికి ఈ మిడిల్ పాయింట్ ఉంది చూడు, ఈ మిడిల్ పాయింట్ వరకు మనం దీన్ని కలుపుకోవాలి. ఇది బుట్ట ఎంత లేపుకొని పెట్టుకుంటే అంత వస్తుంది, ఇలా కలిపేసుకోవాలి.
ఇక్కడ మాత్రం కలపొద్దు, వెనక బుగ్గలాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఇది ఎంత ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అంతా మనకి ఇది అయ్యే వరకు పుట్టొస్తుంది అన్నట్టు. అంతే, ఈజీ మెథడ్, ఈజీగా ఫాలో అవ్వండి. ఇదిగోండి, ఇది కిందికి లైన్, మళ్ళీ ఖర్చుకు లైన్ ఇట్లా వచ్చేస్తుంది. ఈ క్లాత్ని ఏదన్నా సంకబట్టకు పెట్టుకుంటే దీన్ని ఇలా పెట్టేసుకొని స్ట్రేట్ గా డ్రా చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు హ్యాండ్స్ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వీడియో అయింది కదా, మొత్తం చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా సెట్ చేసినాం చూడండి. పైన క్లాత్ కూడా కట్ చేసేటప్పుడు చాలా మందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనం ఓన్లీ క్లాత్ చెప్పగానే అయిపోదు, చెప్పే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఇదిగోండి, మేము బ్యాక్ ఇట్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఓపెన్ సైడ్ పెట్టుకున్నాం. ఓపెన్ సైడ్ పెడితే మీరు బ్యాక్ ఏం కాదా అని డౌట్ వస్తుండొచ్చు. ఇక్కడ సైడ్ నేను పోట్లీ బటన్స్ కుడదాం అనుకుంటున్నాను, దానివల్ల ఓపెన్ పెట్టేసుకున్నాను. ఫినిషింగ్ బాగా వస్తుంది, మళ్ళీ నీట్ అంటే ఒక ప్యాటర్న్ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు, ఒక మోడల్ కుట్టుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్ కట్ చేయకరా, నువ్వు ఇక్కడ నుంచి కట్ చేసుకురావాలి ఇలాగా. అంటే నేను ఇక్కడ వస్తాయని అనుకుంటున్నాను. క్రాస్ పట్టీలా? ఓకే, మళ్ళీ ఎక్కడ లేవు కదా. అవును, ఆడ క్రాస్ పట్టేస్తే ఈడొకటి వస్తుంది, ఓపెన్ చేస్తే కాన్నే వస్తుంది ఇక. అవును, క్రాస్ పట్టి వస్తుంది కాబట్టి ఇట్లా ఆలోచించుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటూ వస్తే అక్కడ క్రాస్ పట్టి కూడా వచ్చేస్తుంది. హ్యాండ్స్ ఇక్కడ రాశి బుట్ట హ్యాండ్స్ కట్ చేసి కొంచెం కొంచెం ఖర్చు వదులుకుంటే ఇక్కడ మళ్ళీ కొంచెం చంకబట్ట పడుతుంది కాబట్టి ఇక్కడ వదిలిపెట్టాలి. ఇలాగా మొత్తం సెట్ చేసుకొని ముందు భాగం వచ్చేసరికి అక్కడ అతుకొస్తుంది. ఇగో ఇక్కడ ఇలాగా అతుకొస్తుంది. ఆ అతుకు కూడా రాకుండా సెట్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అతుకు కంపల్సరీ వస్తుంది. చాలా మటుకు ఈ మధ్య కాలంలో బ్లౌజ్ లైనింగ్ ఇచ్చినప్పుడు అతుకు అయితే వస్తుంది. ఇక కొంచెం ఈ ప్లేస్ లో కొంచెం అతికేసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వివరంగా బ్లౌజ్ కటింగ్ అయితే మన 3 పాయింట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ వివరంగా చెప్పేశాను. ఓకే, నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ఓకే, బాయ్.